నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చైత్రశుద్ధ పౌర్ణమి మంగళవారం రోజున హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర మారుతి మందిరం నుంచి ప్రారంభమై పాత బస్టాండ్ వద్ద హనుమాన్ చాలీసా పారాయణం అంబేద్కర్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ నుండి మళ్లీ మారుతి మందిరానికి చేరుకుంది. ఈ యాత్రను విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రముఖులు కుశాల్ పటేల్, సురేష్ ఇనానీ, ప్రసాద్, కోటేశ్వరరావు, శివ, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి, పట్టణ ప్రముఖులు మున్సిపల్ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి, దాము, శ్రీకాంత్ గౌడ్, రవీందర్, అఖిల భారత హనుమాన్ సేవా సంఘం సభ్యులు తదితరులచే ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్ చే గోమాత, భరతమాత, శ్రీరాముని, హనుమాన్ విగ్రహాలకు పూజ చేసి మంగళహారతి ఇచ్చి జెండా ఊపి రథయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. जय जय हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की ना। ప్రతి సంవత్సరం మనమందరం హనుమాన్ జయంతిని చాలా ఉత్సాహంగా జరుపుకునే వాళ్ళం. కానీ హనుమంతుడు మాత్రం చాలా బాధపడుతూ ఉండేవాడు. మనం జోష్లో ఉన్నాం కాబట్టి ఆయన బాధ మనకు తెలియకపోయేది. కానీ ఈ సంవత్సరం జనవరి 22వ తేదీ తర్వాత హనుమంతుడు చాలా సంతోషంగా ఉన్నాడు. అందుకని ఈరోజు చాలా బాగా జరుగుతుంది. అది ఎందుకో మీ అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారాన్ని ఇస్తూ హనుమంతుడు నిరంతరము జపించి తప్పించి ఎవరి కోసమైతే హనుమంతుడు తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేశాడో అటువంటి శ్రీరాముని యొక్క మందిర నిర్మాణం జరిగి రాములల్లా ఆ మందిరంలో ప్రతిష్ఠించిన కారణంగా హనుమంతుడు చాలా సంతోషపడి ఈరోజు చాలా సంతోషంగా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాడు. అన్ని కేకులు అన్నీ ఇట్లా ఉంటారు దాన్నేమో ఫ్రెష్ స్ప్రే అంటారా అన్నీగా మనకు తెలుస్తలేదు. కానీ ఆయన చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే మన జీవితంలో ఏ లక్ష్యం కోసం అయితే మనం జీవిస్తామో అది నెరవేరినప్పుడు మన యొక్క ఆనందం వేరు. ఆ ఆనందంలో హనుమంతుడు ఈ రోజు. కాబట్టి ఈ సంవత్సరం హనుమాన్ జయంతి చాలా ముఖ్యమైనటువంటి హనుమాన్ జయంతి. ఆ హనుమాన్ జయంతిని మనమే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.